ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మధ్యలో ఒక వార్ అనేది నడుస్తుంది. అసలు ఇది ఎక్కడ మొదలైంది ఇప్పుడు ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లో ఇలా అన్నారు, తెలంగాణ నాయకులు అంతా ఉంటారు, ఈ గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో పచ్చదనంతో అలాగే కొబ్బరి చెట్లతో చాలా బాగుంటది చూడడానికి. అయితే ప్రస్తుతం అయితే కొబ్బరి చెట్లు ఉన్న ముండాలు మాత్రమే మిగిలాయి, బహుశా ఎవరిదైనా దిష్టి తగిలేసి ఉండొచ్చు అని పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లో చెప్పారు. దీనికి రెస్పాండ్ అయిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజలకి సారీ చెప్పాలి, లేదంటే ఊరుకునేది లేదని ఆయన మీడియా ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు, పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి డిప్యూటీ సీఎం మైనాక ఇలాంటి మాట్లాడుతూ ఉన్నారు, తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అని వ్యాఖ్యానించారు. అలానే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు తెలంగాణలో ఆడనయ్యం, 2-3 రోజులు కూడా ఆడనయ్యం అని అంటా ఉన్నారు. అయితే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక విషయం అయితే బాగా తెలుసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు, కొత్తగా డిప్యూటీ సీఎం అయి ఉండొచ్చు, కానీ 10 సంవత్సరాలు కష్టపడితే ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు.